పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఎబినేజరే ఆరాధనా నా సహాయకుడా ఆరాధనా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభు ఆలకించమని ప్రార్థిస్తాం. పోతిరెడ్డి కిరణ్ మాధురి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు లూర్దు మాత వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రోహిత్ కెనడా పిఆర్ కొరకు, అంజలికి కెనడా వీసా కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు వై మర్రెడ్డి సుజాత. అలాగే మనతో పాటు పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించినటువంటి ప్యాట్రిషియా పెరైరా ఈరోజు చనిపోయి ఒక నెల. ఈ దినమున ఆమె ఆత్మను గైకొని దేవుడు పరలోకంలో మన కోసం ప్రార్థన వీరులుగా మార్చమని, ఆ బిడ్డను కోల్పోయినటువంటి భర్త జోకేబును, బిడ్డ జెసీను, అలాగే ఆ బిడ్డ యొక్క తల్లి ప్యాట్రిషియా తల్లిని ప్రత్యేకంగా దేవుడు ఓదార్చమని ప్రభుని ప్రార్థించుకుంటూ మన ఉద్దేశములతో అందరి ఉద్దేశములను ప్రభుని కల్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జనవరి నెలమంతా కాపాడాడు. అలాగే 13 రోజులు ఈ నెలలో కూడా కాపాడుకుంటూ వస్తున్న ఎబినేజర్ అంటే ఇంతవరకు మనల్ని కాపాడిన దేవుడు. 1 సాముయేలు 7:12 ఆయన పేరు ఎబినేజర్ అని రాయబడి ఉన్నది. 1 Samuel chapter 7 verse 12 says, His name is Ebenezer, thus far God stood with us. ఇంతవరకు కాపాడిన దేవుడు రాబోయే దేవుడును రాబోయే రోజులలో కాపాడడా అని నమ్మకం కలిగించే నెలగా సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మార్చుకుందాం. మొదటి గుర్తులో కీర్తన 40:17 ప్రభూ నేను దరిద్రుడను,
దీనుడను నీవు నన్ను జ్ఞప్తి ఎంచుకొనుచు నాకు సహాయపడు రక్షకుడు నీవే కనుక ప్రభు జాగు చెయ్యక నీవు నన్ను ఆదుకొనుము అని కీర్తనగాడు చెప్తున్నాడు. ఓ గాడ్, ఐఎమ్ అ పూర్ మ్యాన్. లార్డ్, ఐఎమ్ యువర్ హంబుల్ సర్వెంట్. లార్డ్, ప్లీజ్ రిమెంబర్ మీ అండ్ సేవ్ మీ. డోంట్ డిలే ఇన్ కమింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఇస్ గాడ్స్ సర్వెంట్ సామిస్ట్ సేస్. మనం కూడా ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడని వెయిట్ చేస్తున్నామేమో కీర్తనకారునితో చెప్తాం, ప్రభువా లేట్ చేయవద్దు, ఆలస్యం చేయవద్దు, నా జీవితంలో త్వరగా వచ్చి ఈ కార్యం చేయమని భక్తితో పాడుదాం. దేవుడు మనలందరినీ త్వరగా వచ్చి విడుదల చేసే సంవత్సరముగా ఈ సంవత్సరం మారునుగా. ఆమేన్. ఎబినేజరే ఆరాధనా, నా సహాయకుడా ఆరాధనా. ఎబినేజరే ఆరాధనా, నా సహాయకుడా ఆరాధనా. మరతు నా నీ ప్రేమను నేను మరతున నీ ప్రేమను, మోకరించేదాని పాదం క్రింద, మోకరించెదాని పాదం క్రింద. ఎబినేజరే ఆరాధనా, నా సహాయకుడా ఆరాధనా. దీనుడు నన్ను జ్ఞప్తి ఎంచుకున్నావయ్యా, పేరు పెట్టి నన్ను పిలచితివయ్యా. దీనుడు నన్ను జ్ఞప్తి అందించుకున్నావయ్యా, పేరు పెట్టి నన్ను పిలిచితివయ్యా. నిన్ను వదలి దూరమైనే వెళ్ళినను, నిన్ను వదలి దూరమై వెళ్ళినను, నన్ను వెదకి నా వెంట వచ్చితివయ్యా. నన్ను వెదకి నా వెంట వచ్చితివయ్యా. మరతు నా నీ ప్రేమను, నేను మరతున నీ ప్రేమను, మోకరించెదాని పాదం క్రింద. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. క్షణకాలం మనకు అనిపిస్తుంది దేవుడు ఎందుకు నన్ను వదిలిపెట్టాడని. కానీ ప్రభు చెప్తున్నాడు కలకాలం మిమ్మల్ని కాపాడే దేవుడుగా ఉంటారని. యెషయా మరి 54వ అధ్యాయం 10వ వచనంలో మనం అలా చదువుతున్నాం. ఫర్ అ షార్ట్ వైల్ వీ ఫీల్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ us లైక్ దాట్, బట్ గాడ్ సేస్ ఐ విల్ క్యారీ యూ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది 90వ కీర్తన 15వ వచనంలో, పూర్వము మమ్ము ఎంతగా శ్రమ పాలు చేసి దుఃఖపెట్టితివో అంతగా నేడు మమ్ము సంతోషపెట్టం ప్రభాని కీర్తనకారుడు పాడుతున్నాడు. లార్డ్, ఇన్ ద పాస్ట్ how much we suffered because of the sufferings and pains. Lord, now we pray that you may add joy to us in our lives. ఈ ప్రార్థన మీ ఇంటిలో ఈ సంవత్సరం ఈ నెలలో జరుగునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. మన కీర్తన అదే కీర్తనగా మారునుగాక. ఆమేన్. నా పైన నీవు చూపిన కృప వల్ల నీ నిర్మూలం కాకుండా కాచితివయ్యా. నా వలన నీవు చూపిన కృప వలన నేను నిర్మూలం కాకుండా కాచితివయ్యా. కోపాగ్నితో నన్ను నీవు శిక్షించినా, కోపాగ్నితో నన్ను నీవు శిక్షించినా, కనికరము నాపై చూపి ఓదార్చితివి. కనికరము నాపై చూపి ఓదార్చితివి. మరతునా నీ ప్రేమను, నేను మరతునా నీ ప్రేమను. మోకరించెదా నీ పాదం క్రింద యేసయ్యా, యేసయ్యా. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్పోర్ట్స్లో నన్ను సెలెక్ట్ చేయలేదని విలపిస్తున్న ఒక వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు. అదే క్రీడాకారుడుగా దేవుడు నిన్ను ఆశీర్వదించే దినములు ఇవ్వబోతున్నాడు. యెషయా 60వ అధ్యాయం 20వ వచనంలో, మీరు ఒకవేళ ముందుగానే మీకు నవంబర్ నెలలో ఇవ్వబడిన వాగ్దానమును మీకు ఒకసారి చూపిస్తాను. మీ విచార దినములు ఇక ముగియును.
ఇన్ ఇంగ్లీష్, ఆల్ యువర్ సారో విల్ కమ్ టు అన్ ఎండ్. నీ విచార దినములు ఇక ముగియును. యెషయా 60:20. నవంబర్ నెలలో ఈ వాగ్దానం ఇవ్వబడింది. కారణం మనకు మాత్రం కాదు, ఉత్తరించే స్థలంలో బాధపడుతున్న వారు బాధామయ శ్రీ సభ. అందుకే వాళ్ళని తలంచి మన బాధలన్నీ కూడా నవంబర్ నెల లోపలే తొలగిపోనుగాక. యెషయా 60:20 అలా చెప్తుంది. ఏమని? ప్రభు అయిన నేను నీకు శాశ్వత జ్యోతి అగుదును, నీ విచార దినములు ఇంకా ముగియును. ఐసయా 60:20 says, from now on I will become your everlasting light and your sorrowful days, your days of mourning will come to an end. What a beautiful word of God. It is printed as a promise in the month of November, not only for us, people in purgatory, but for us, let it get over before that. దానికి ముందే నవంబర్ నెల వాగ్దానం ముందే నెరవేరునుగాక. భక్తితో పాడుదాం. అంధకారం నన్ను చుట్టూ ముట్టిన వేళ ఏం చేయాలో తెలియకనే మూలుగుచుండగా, అంధకారం నన్ను చుట్టూ ముట్టిన వేళ ఏం చేయాలో తెలియక నేను మూలుగుచుండగా, మరచితివో అని నేను విలపిస్తుండగా, మరచితివో అని నేను విలపిస్తుండగా, ఎలా మరచెదనని పలికి కౌగలించితివి, ఎలా మరచిదని పలికి కౌగలించితివి, మరతో నాని ప్రేమలో నేను మరతునా నీ ప్రేమను, మోకరించగా నీ పాదం క్రింద యేసయ్యా. విచార దినములు ముగియునుగాక, సంతోషకరమైన దినములు ఆరంభమవునుగాక. మీకు మీ కుటుంబానికి క్లెయిమ్ చేసుకోండి, గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేస్తాం. రోడ్డు ప్రమాదములు, అన్ని అగ్ని ప్రమాదములు అన్నిటి నుండి భవిష్యత్తులో ఏదైనా జరగకుండా దేవుడు ఆపుమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం.
యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుని ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. అన్న టీమ్ మెంబర్స్ ఇద్దరు నేను ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడానికి ముందు మాట్లాడుకుంటున్నారు. రేపటి దినం మరి వాలంటైన్స్ డేకి ఫాదర్ గారు ఐ లవ్ యూ జీసస్ అని పాట పాడతారా అని అడుగుతున్నారు. మీరేమంటారు? మీరు ఎవరిని లవ్ చేయాలి? యేసుప్రభుని లవ్ చేయాలి. అందుకే కావచ్చు ఆ దినముననే యేసుప్రభుని లవ్ చేసే ఇద్దరు సహోదరులు మరణించడానికి దేవుడు అనుమతించాడు. వారిలో ఒకరి పేరును దేవుడు నా తండ్రి ద్వారా నాకు పెట్టాడు, సిరులు మెథోడియస్ అని. రేపటి దినం ఎవ్వరు ఈ ఇద్దరు సహోదరులను వాళ్ళు గుర్తుపెట్టారు. అంటే వాలంటైన్స్ డే వాలంటైన్స్ డే వాలంటైన్స్ డే అని చెప్పుకుంటున్నారు. మంచిదే, మనల్ని మర్చిపోతే మంచిది. ఎందుకంటే మనం ఒకరోజు పునీతులు కావాలని దాని ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. టుమారో ఈజ్ అ వాలంటైన్స్ డే అండ్ టుడే ద మీనింగ్ హెస్ బీన్ డిస్టార్టెడ్. People have not understood what's the meaning of Saint Valentine, such a great saint for all the people who married and would be married. This is what he became a saint to help them. But today ఇది ఆడుకునే ఒక పండుగలాగా మారిపోయింది. అలా కాకుండా నిజమైన అర్థం ప్రజలకు తెలియేటట్టు రేపటి దినం వాలంటైన్స్ డే పండుగ ద్వారా అందరినీ దేవుడు దీవించాలని, అందరు దేవుడిని ప్రేమించే దినములు రావాలని. Let's all seriously mean tomorrow, I love you Jesus with all my heart, with all my soul, with all my strength. అది రేపటి దినం పండుగ. యెషయా 54వ అధ్యాయం 10వ వచనం, పర్వతములు గతించినా గతించవచ్చునుగాక, మిట్టలు చలించినా చలింపవచ్చునుగాక, కానీ నా కరుణ మాత్రం నిన్ను విడనాడదు, సమాధానపూర్వకమైన నా నిబంధన తొలగిపోదు అని ప్రభు చెప్తున్నాడు. చెయ్యి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు ఈ నెలలో మన వాగ్దానం. ఐసయా 54:10 says, God love will never leave us, even though mountains may depart, hills may be removed, nobody can remove the love of God from us. It's everlasting. మిగిలినదన్నీయు సారీ నన్ను మన్నించండి. ఈ రోజుల్లో ప్రజలు చెప్తుంటారు, చెట్టు చుట్టూ తిరుగుతారంట, 10 డ్రెస్సులు మారుతారంట, ఒక పాట అంట, దానికి పేరు లవ్ సాంగ్ అంట. అది కాదు. చెట్టు మీద వేలాడినటువంటి ఆ వ్యక్తి మన కోసం ఇచ్చినది దేవుని యొక్క ప్రేమ. కానీ రేపటి దినం కొనియాడడానికి సిద్ధపడండి. అందరూ దేవుని ప్రేమలో పడిపోయే రోజుగా రేపు మారాలని, దేవుడు మీ మీద ప్రేమలో పడిపోయి మీకు ఏదైనా చేసే రోజుగా రేపు మారాలని భక్తితో ఈ గుర్తును పాటగా పాడుదాం.
పర్వతముల్ కదలిన కదలవచ్చు, మిటలు చలించిన చలించవచ్చు. పర్వతము కదలిన కదలవచ్చు, మిట్టలు చలించిన చలించవచ్చు. ప్రేమ మాత్రం ఏనాడు బదలదయ్యా, నీ ప్రేమ మాత్రం ఏనాడు వదలవయ్యా. జీవితాంతం నాతోనే వచ్చునయ్యా, జీవితాంతం నాతోనే వచ్చునయ్యా. మరతు నాని ప్రేమను, నేను మరతున నీ ప్రేమను. మోకరించెదా నీ పాదం క్రింద యేసయ్యా. మన కోసం అన్నీ చేసి ముగించిన దేవుణ్ణి ప్రేమించే దినముగా రేపటి దినం మారాలని ప్రజల కోసం ప్రార్థన చేస్తాం, మీ గుర్తులు అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, వచ్చే ఆదివారం ఇక్కడ కేజీ నుండి పీజీ వరకు పరీక్షలు రాస్తున్న పిల్లలందరికీ ప్రత్యేక ఆత్మాభిషేకం పొందుకునే అవకాశం ఈ స్థలంలో కేటాయించబడుతున్నది. దయచేసి 9:30 కల్లా ఆదివారం ఇక్కడికి వచ్చేసి మీ పిల్లలను వాళ్ళు రాస్తున్న పెన్సిల్, రైటింగ్ ప్యాడ్, జోకుగా ఎప్పుడు చెప్పినట్టు కాపీ కొట్టే పేపర్లు వద్దు, కాపీ కొట్టడానికి కూడా అక్కరలేదు. మీరు మంచిగా చదువుకుంటూ మీ పిల్లలు మంచిగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత పొందుటకై సలహాలు మీకు ఇవ్వబడతాయి. మీరు ఒక్కరిగా లేరమ్మా, ఇంతమంది ప్రార్థిస్తున్నామని చెప్పే స్థలం పవర్ హౌస్ ముత్తంగి. అందువలన పవర్, మెమరీ పవర్ అంటారు, పవర్ ఆఫ్ విజ్డమ్. అలా మీకు పొందుకోవడానికి అవకాశం వచ్చే ఆదివారం ఇక్కడ లభ్యమవుతున్నది. ఐ ఇన్వైట్ ఆల్ ద పీపుల్ KG to PG to come for the students' prayer. It's a powerhouse of the whole world now because of the YouTube. Earlier it was only for Andhra and Telangana. Now unlimited. Sometimes cell phone they say unlimited offer antaru. Unlimited offer, it is like that. So please the KG to PG who are writing the exams, you want to get the power, come. There's a transformer called Jesus. He'll supply all the power that is needed. Don't ask your children to sit at home. Ask them to bring pen, pencil, writing pad, and we will supply the grace from the heart of Jesus to their heart. చివరి గుర్తులో మనం ఉన్నాం. దానికి ముందు 17 నుంచి 21 వరకు ఈ మొదటి నెలలు ఎవరైతే ఉడకంలో పాల్గొనలేదో రండి. కాలములు పాగలేదు, మిమ్మల్ని కాపాడుకునే రహస్యం నేర్పించబడుతున్నాయి. యేసు ఒడిలో తల్లి ఒడిలో కూర్చున్నట్టు 4 రోజులు కూర్చోండి. ఎక్కడెక్కడో కూర్చొని అక్కడ ఉన్న శాపాన్ని తెచ్చుకోవడం కంటే
దైవ సన్నిధిలో ఒక్కరోజు ఉండుట మేలంట. 4 రోజులు ఛాన్స్. 17 నుంచి 21 తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. మీలో కొంతమంది రక్షణ దూతలు అంబాసిడర్ లాగా పనిచేయండి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, యెషయా 30:21 ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలని కన్ఫ్యూషన్లో ఉన్న వాళ్ళు, అయోమయమైన పరిస్థితిలో ఉన్నవారు, అది మ్యారేజ్ విషయంలో కావచ్చు, సెటిల్మెంట్ విషయంలో కావచ్చు, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు కావచ్చు, దారి ఇది, నీళ్ళు నడువు అని వెనుక నుంచి ఒక స్వరం వినబడుతుందని యెషయా 30:20-21 సెలవిచ్చావు. వీఆర్ కన్ఫ్యూజ్డ్ లార్డ్, వీ డోంట్ నో వేర్ టు టర్న్, టు రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్, విచ్ సబ్జెక్ట్ టు చూస్, whom to marry, whether to marry or to become a priest or a nun. Confused? The Lord is telling from the back there will be a voice that will be heard. అందుకే మీతో అంటున్న నెక్స్ట్ లెవెల్కి చేరాలి, స్వరం వినాలి, దర్శనం చూడాలి, మీతో దేవుడు మాట్లాడతాడు. అలాంటి దినముల కోసం ప్రార్థన చేసుకుంటూ పాడదాం. యెషయా 30:21 పాటగా పాడబోతున్నాం. Isaiah 30:21 is the song. Let's sing and ask for God's blessings. எபினேசரே ஆராதனை, என் துணையாளரே ஆராதனை, மறப்பேனோ உமது அன்பை, நான் மறப்பேனோ உமது அன்பை, மண்டியிடுவேன் உன் பாதத்திலே, మోకరించెదాని పాదం చెంద. దారి తెలియక నేను తిరిగే వేళ, దారి ఇది అని పలికి నడిపావయ్యా. దారి తెలియక నేను తిరిగే వేళ, దారి అని పలికి నడిపావయ్యా. కలకాలం నడిపించిన నా ప్రభువా, కలకాలం నడిపించిన నా ప్రభువా, గతించదు నీ కృప ఏనాడును, గతించేదు నీ కృప ఏనాడును. మరతున నీ ప్రేమను, నేను మరతున నీ ప్రేమను, మోకరించెదా నీ పాదం క్రింద. దయచేసి ఈ పాటను తమిళంలో పాడిన వ్యక్తి వీల్ చైర్లోనే కూర్చుంటారు. ఆయన పాటలు మీరు వినాలి, చక్కగా పాడతాడు, చక్కగా కంపోజ్ చేసి పాడతాడు. ద పర్సన్ హూ sang this song composed is a man handicapped in the wheelchair in Tamil, and we translated that in Telugu and we are able to sing today. ఇలాంటి వాళ్ళు కూడా దేవుడు వాడుకుంటున్నాడు. మనం ఎంతగా వాడబడాలి, శరీర అవయములన్నీ దేవుడు చక్కగా నియమించాడు. మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని సేవ ఇంకా చేయాలని ప్రభుని ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఇస్నోఫీలియా అనే వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు తాకి స్వస్థపరుస్తున్నాడు. ఊపిరాడక ఛాతి భాగం దగ్గర పట్టినట్టు చచ్చిపోతానో అని భయమేస్తుంది. అలాంటి వేదనతో కొన్ని వ్యక్తిని దేవుడు తాకుతున్నాడు. 13 సంవత్సరాలు వయసు ఉన్న ప్రాయమున్న ఒక అమ్మాయిని దేవుడు ఏదో ఒక విషయంలో నీతో మాట్లాడుతూ నేను దీవిస్తూ ఉన్నాడు. అలాగే నిష్కలంకంగానే నేను ఉన్నాను కదా, నాకెందుకు నిందలు అని చెప్పి బాధపడుతున్న వ్యక్తిని ఏది నిజమో త్వరలోనే బయటపడి నీవు దాని నుంచి బయటపడి ఇప్పుడు కారుస్తున్న కన్నీలు ఆనంద బాష్పంగా మారే విధంగా దేవుడు చేస్తాడు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థన చేద్దాం. ఎబినేజర్ సహాయకుడు, ఇంతవరకు ఆదుకున్న దేవుడు, పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఈరోజు పాడిన ప్రవచనములన్నిటి ద్వారా దీవించి అద్భుతాలు చేసి కాచి కాపాడునుగాక. Ebenezer, thus far those one who stood for us, may he continue to stand for you in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Maratuna ni premanu mokkarincheda o Ebenezer, ఇంతవరకు సహాయం చేసిన యేసయ్యా.